ప్రజాస్వామిక దేశంలో సంక్షేమం తప్పనిసరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. భారతదేశం ఎదుగుతున్న క్రమంలో ఆర్థిక అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయడం అవసరమన్నారు. అప్పుడే పేదరికాన్ని నిర్మూలించగలమని చెప్పారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ తాజ్ ప్యాలెస్ లో వరల్డ్ లీడర్స్ ఫోరం 2025 పేరిట ఎకనామిక్ టైమ్స్ పత్రిక ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ప్రసంగించారు. ఉన్నవారికి లేని వారికి మధ్య అగాధాన్ని ఎలా పూరించాలన్నదే నా ఆలోచన. ఒకవైపు అత్యంత సంపన్నులు, మరోవైపు అత్యంత నిరుపేదలు ఉన్నారు. అందుకే నేను P4 పేరిట ప్రజలను సంక్షేమంలో భాగస్వాములను చేయాలని అనుకున్నాను. అన్ని అవకాశాలు ఉన్న సంపన్నులు చివరి వరుసలో ఉన్న వారిని దత్తత తీసుకొని అట్టడుగున ఉన్న 20% ప్రజలకు చేయూతనిచ్చేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వం చేస్తున్న దానికి ప్రైవేటు రంగం తోడ్పడాలి. ఈ రకంగా అసమానతలు తగ్గించాలన్నదే నా ధ్యేయమని తెలిపారు. యాజమాన్య స్ఫూర్తిని, వారి పనితీరును నియంత్రించకూడదని, అదే సమయంలో అట్టడుగు వారిని ఎలా పైకి తేవాలన్నదే ఆలోచించాలని సూచించారు. ఆ దిశగా విధానాలకు రూపకల్పన చేయాలన్నారు. అభివృద్ధి దశలో ప్రభుత్వాలు చేపట్టే కార్యక్రమాలకు అంతటా కూడా ప్రోత్సాహక వాతావరణం కనబడుతోందన్నారు. ముఖ్యమంత్రిగా తనకు ఎన్నో అడ్డంకులు వచ్చినప్పటికీ వాటన్నిటిని అధిగమించి అభివృద్ధి కాముకుడిగా గుర్తింపు పొందానని తెలిపారు. సుదీర్ఘకాలం సీఎంగానే గాక ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశానని, ప్రతిపక్షంలో ప్రభుత్వంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసునని చెప్పారు. ప్రధాని మోదీ చేపట్టిన క్వాంటమ్ మిషన్ వచ్చే జనవరిలోనే ఫలితాలు చూపిస్తుందని, అది ఆంధ్రప్రదేశ్లోనే ప్రారంభమవుతోందన్నారు.